హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్టా ల్యాబ్స్. గైస్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ తెలుసుకుందాం. దట్ ఈస్ అప్లై ఆల్ స్లైజర్స్ బటన్, క్లియర్ ఆల్ స్లైజర్స్ బటన్. సో ప్రీవియస్గా మనం దీని ఒక బుక్ మార్క్స్లో యూజ్ చేసేవాళ్ళం. సో ఆ పెయిన్ అండర్స్టాండ్ చేసుకొని ఈ మార్చ్ 2023లో పవర్ బి వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. అంటే ఒక బటన్నే మనం డైరెక్ట్గా క్రియేట్ చేసి ఇచ్చారు. సో వన్స్ మనం ఆ బటన్ని క్లిక్ చేస్తే స్లైజర్స్ అన్నీ అప్లై అవుతాయి అండ్ ఆ బటన్ని క్లిక్ చేస్తే స్లైజర్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో బిఫోర్ దిస్ అప్డేట్ ఇట్ వాస్ బుక్ మార్క్స్ లాగా యూజ్ చేసుకొని చాలా కష్టపడేవాళ్ళం. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి వీళ్ళు ఇలా ఒక ఈ ఫ్యూచర్ మార్చ్ 2023 అప్డేట్లో కనుక వీళ్ళు ఒక బటన్స్ లాగా ఇచ్చారు. సో చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. దీని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ మనం డెమోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో డైరెక్ట్లీ విల్ గో ఫర్ డెమో. సో ఫర్ టైమింగ్ సేవింగ్ పర్పస్ నేను ఆల్రెడీ డేటా సెట్ తీసేసుకొని నేను ఇక్కడ జస్ట్ ఒక విజువల్స్ క్రియేట్ చేశాను బికాస్ ఆఫ్ టైం సేవింగ్ పర్పస్. చెప్పాలంటే గైస్ మనం ఇది ఈ ఫ్యూచర్ కావాలంటే మనకి ఫస్ట్ మార్చ్ 2023 అప్డేట్ అయితేనే మనకి ఆ ఫ్యూచర్ వస్తుంది. ఏ ఫ్యూచర్ మనకి అప్లై ఆల్ క్లియర్ ఆల్ స్లైజర్స్. సో ఫస్ట్ మనం ఏ వర్షన్ యూస్ చేస్తాం తెలుసుకోవాలంటే ఫైల్ క్లిక్ చేసి అబౌట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ అబౌట్ క్లిక్ చేస్తే మనది మార్చ్ 2023 వర్షన్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఈ అప్లై ఆల్ క్లియర్ ఆల్ స్లైజర్స్ బటన్ అయితే వస్తాయి అనమాట. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ క్లియర్ అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ సో ఇప్పుడైతే మనం మార్చ్ అప్డేట్కి వచ్చేసాం. దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే ఈ ఫ్యూచర్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే సింపుల్ గైస్, మనం ఇక్కడ ఇన్సర్ట్లోకి రండి. ఓకేనా? ఇన్సర్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లై ఆల్ స్లైజర్స్, క్లియర్ ఆల్ స్లైజర్స్ అనే బటన్స్ ఉన్నాయి. సో ఈ రెండు బటన్స్ మనం ఎనేబుల్ చేసుకుంటే, క్లిక్ చేస్తే ఎనేబుల్ చేసుకుంటే అవర్ జాబ్ ఇస్ డన్. ఓకే, థింగ్ ఈస్ క్లియర్. సో బిఫోర్ దట్ అసలు ఈ అప్లై స్లైజెస్ అప్లై చేయడం వల్ల యూజ్ చేయడం మనకేంటి యూజ్ అనేది ఒక థింగే చెప్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ నేను ఎటువంటి అప్లై స్లైజ్ బటన్ అనేది అంటే ఎక్కడ ఎనేబుల్ చేయలేదు. ఓకేనా? సో ద థింగ్ ఈస్ ఇప్పుడు నేను మల్టిపుల్ స్లైజెస్ని సెలెక్ట్ చేస్తాను. అసలు ఎడిట్ ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఓకేనా? ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి విజువల్స్ పరంగా, ఎందుకంటే ఇన్ పవర్ బిఐ ఆల్ విజువల్స్ ఆర్ ఇంటరాక్టివ్. గ్రేట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రాన్స్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను వన్స్ ఫ్రాన్స్ క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి నాకు ఏమవుతున్నాయి చూడండి గైస్, అన్నీ మనకి ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతున్నాయి. చూడండి, ఈ రెండు క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో గవర్నమెంట్, మిడ్ మార్కెట్, సో ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి గైస్ చూడండి, మన ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి మా క్వరీస్ రన్ అవుతాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రతి ఒక్క విజువల్ క్వరీ అనేది మనకి రన్ అవుతుంది. సో ఇది నేను క్లిక్ చేస్తాను గైస్ చూడండి. సో ఇట్లా మన మల్టిపుల్ స్లైజర్స్ సెలెక్ట్ చేసేసరికి ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ రన్ అవుతున్నాయి మనకి. సో ఇట్లా రన్ అవ్వకుండా మనకి ఉండటానికి మనకి ఈ అప్లై స్లైజ్ బటన్ అనేది యూజ్ చేసుకుంటాం మనం. సో డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా. ఎప్పుడైతే మనం ఇట్లా మల్టిపుల్ సెలెక్షన్ అవుతుందో ఆటోమేటిక్గా పవర్ బిఐలో ఎవ్రీ విజువల్ ఈస్ ఇంటరాక్టివ్ కాబట్టి సో ఎవ్రీ విజువల్ ఇంటరాక్ట్ అయినప్పటికీ మనం ఇవన్నీ మనకి ఏంటంటే బ్యాక్ ఎండ్ రన్ అవుతుండడం వల్ల మోర్ లోడ్ అనేది పడుతుంది అనమాట. వై బికాస్ స్లైజెస్ అనేది పర్ఫార్మెన్స్కి అది గుడ్ థింగ్ కాదు. వై బికాస్ ఇట్ విల్ లోడ్ ఎక్కువ అయితే పడుతుంది, పర్ఫార్మెన్స్కి కొంచెం లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది స్లైజెస్కి. సో దట్స్ వై ఈ థింగ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి వీళ్ళు పవర్ బిఐ టీం వాళ్ళు ఈ అప్లై స్లైజెస్, క్లియర్ స్లైజెస్ అనేది తీసుకొచ్చారు ఫీచర్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇవన్నీ సెలెక్ట్ చేయడం వల్ల బ్యాక్ ఎండ్లో అన్ని క్వరీస్ అనేది అన్ని క్వరీస్ మనకి బ్యాక్ ఎండ్లో ఫైర్ అవుతాయి. ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ మనకి అన్ని ఇంటరాక్టివ్ కాబట్టి సో ఇట్లా అన్నీ మనకి చేంజ్ అవుతున్నాయి సెలెక్ట్ చేసుకుంటే. మీరు చూడొచ్చు ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ జనవరి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో మళ్ళీ అన్నీ నాకు ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. నాకు ఇలా అవద్దు, ఇలా చేంజ్ అవడం వల్ల నాకు ఎక్కువ లోడ్ పడుతుంది. ఓకే, దీని నుంచి ఎలా బయటికి రావాలి? సో ఓకేనా? ఓకే, నౌ ఫస్ట్ మనం ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకుందాం. ఎక్కడ ఉంటాయి కదా మనకి ఇన్సెట్లో. ఓకే, బటన్స్లో అప్లై ఆల్ స్లైజర్స్ ఇది క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అప్లై స్లైజర్స్ అనే బటన్, నథింగ్ బట్ బటన్ ఇది. ఓకేనా? సో వన్స్ ఇది అప్లై స్లైజర్స్ బటన్ అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేశాక ఫ్యూచర్ చూడండి ఎలా మారిపోతుందో. ఇప్పుడు నేను మళ్ళీ మల్టిపుల్ సెలెక్షన్ చేసుకుంటాను. ఫ్రాన్స్, మీకు అర్థమవుతుందా? ఇవన్నీ చూడండి చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ 118.73 ఉంది. సో ఇక్కడ చూడండి నేను ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇవి చేంజ్ అవ్వట్లేదు, ఇవంతే స్టాటిక్గా ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఈ అప్లై స్లైజ్ బటన్ ఏం చేస్తుంది, ఆప్టిమైజ్ చేస్తుంది క్వరీస్ని అనమాట. అంటే క్వరీస్ని రన్ చేయకుండా మనకి పర్ఫార్మెన్స్ లోడ్ మోర్ పడకుండా ఈ అప్లై స్లైజ్ బటన్ అనేది మనకి ఇలా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎర్లియర్గా ఏంటి, ఈ అప్లై స్లైజ్ బటన్ లేకపోతే ఒకసారి మీరు ఒకసారి మీరు రివైండ్ చూడండి, మీకు అప్లై స్లైజ్ బటన్ లేకముందు ఏముంది, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్నీ మనకి ఇంటరాక్ట్ అవుతూ మనకి ఫిల్టర్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మనం ఎప్పుడైతే నేను తీసుకున్నానో మల్టిపుల్ స్లైజర్స్ అప్లై స్లైజర్స్ని ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ చేసిన ఇవన్నీ నాకు ఫిల్టర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫిల్టర్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను కంట్రోల్ పెట్టి అప్లై స్లైజర్ బటన్ క్లిక్ చేస్తే మనకి చూసారు ఫిల్టర్ అయిపోయింది. ఇంత 118 6.50 ఉంది. సో ఇట్లా మనకి ఈ గుడ్ ఫ్యూచర్ అనేది మనకి ఇచ్చేసారనమాట. ఈ అప్లై స్లైజర్ బటన్ చాలా ఇంపార్టెంట్. వై బికాస్ పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ థింగ్లో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది.
ఎర్లియర్గా మనం ఎలా చేసామంటే అలా సెలెక్ట్ చేసుకున్న అన్ని క్వరీస్ బ్యాక్ ఎండ్లో ఫైర్ అవుతుంటాయి, దానివల్ల మోర్ లోడ్ పెరుగుతుంది. వై బికాస్ స్లైసెస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్ అనమాట అది. సో ఇట్ విల్ టేక్ మోర్ పర్ఫార్మెన్స్. నో అదర్ థింగ్ ఈస్ మనం క్లియర్ ఆల్ స్లైజర్స్ అనమాట. సేమ్ బటన్స్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ స్లైజర్స్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనకు అట్ ఏ టైం క్లియర్ అయిపోవాలి. సింపుల్గా థింగ్ చెప్పాలంటే ఇక్కడ జస్ట్ కంట్రోల్ క్లిక్ చూసారు, అన్నీ క్లియర్ అయిపోయినాయి. మళ్ళీ అప్లై ఆల్ స్లైజెస్ అంటే ఇట్లా క్లిక్ చేస్తే అప్లై స్లైజెస్ అవ్వదండి, ఓకేనా. మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్ క్లిక్ చేస్తున్నాను, నాకు ఫిల్టర్ అవ్వట్లేదు. జర్మనీ క్లిక్ చేస్తున్నా, ఫిల్టర్ అవ్వట్లేదు. సో మళ్ళీ గవర్నమెంట్, మిడ్ మార్కెట్, నాకు ఏది ఫిల్టర్ అవ్వట్లేదు చూడండి. సో ద థింగ్ ఇస్, ఇది ఎప్పుడు ఫిల్టర్ అవ్వాలి మనకంటే ఇక్కడ జస్ట్ సింపుల్గా అప్లై ఆల్ స్లైజెస్ అని క్లిక్ చేయండి. సో చూసారు, అన్ని ఫిల్టర్ అయిపోయినాయి. మళ్ళీ ఇది తీయాలంటే క్లియర్ ఆల్ స్లైజెస్ పెట్టండి. సో క్లియర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను అప్లై స్లైజ్ బటన్ వాంటెడ్గా రిమూవ్ చేస్తాను చూడండి, ఓకేనా. ఇలా అడుగుతుంది. సో ఓకే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. బిఫోర్ ఫ్రాన్స్ ఫిల్టర్ అవుతుంది చూసారా, జర్మనీ ఫిల్టర్ అవుతుంది, గవర్నమెంట్, ఎంటర్ప్రైజ్ అన్ని ఇక్కడ ఫిల్టర్ అవుతున్నాయి నాకు. సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో క్వరీస్ అన్ని నాకు ఫైర్ అయిపోతున్నాయి. సో నాకు ఇట్లా కాదు, నాకు ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో ఎండ్ రిక్వైర్మెంట్ ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే అవి నాకు అయితే చాలు, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫ్రాన్స్, జర్మనీ, ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్, ఓకేనా. సో ఇంకా మనకి ఈజీగా అర్థం అవడానికి, ఓకేనా, ఏప్రిల్ తీసుకుందాం, ఓకేనా. రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఫ్రాన్స్, జర్మనీ, ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్, ఏప్రిల్. సో ఈ 5 సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంత రావాలి. సో ఎవ్రీవేర్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని ఫిల్టర్ అవుతున్నాయి. సో ఇలా కాకుండా ఒక్క అప్లై స్లైజ్ బటన్ యూజ్ చేస్తే మన రిక్వైర్మెంట్ మనం ఈజీగా తీసుకోవచ్చు. సో ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ బటన్స్లోకి వెళ్ళి అప్లై స్లైస్ బటన్ యాడ్ చేశానో, ఇప్పుడు నాకు ఫిల్టర్ అవ్వటం అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడే మీరు చూడండి, ఫ్రాన్స్ చూసారా, మనకి ఎక్కడ ఫిల్టర్ అవ్వట్లేదు. జర్మనీ, సో మన డేటా ఫిల్టర్ అవ్వట్లేదు. ఎంటర్ప్రైజ్ నాట్ ఫిల్టరింగ్, గవర్నమెంట్ నాట్ ఫిల్టరింగ్, ఓకే, అండ్ ఏప్రిల్ నాట్ ఫిల్టరింగ్. సో మనకి నేను అప్లై సైజ్ పడితే ఇందాక వచ్చిన రిక్వైర్మెంటే మనకి వచ్చేస్తుంది అనమాట, 1.74 మిలియన్. సో ఎర్లియర్గా ఏమవుతుంది, మనకి అప్లై సైజ్ బటన్ లేకముందు, ఐ మీన్ ఒక 2 మినిట్స్ బ్యాక్ ఏమవుతుంది, మనకి అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ మనకి ఫిల్టర్ అవుతున్నాయి. సో ఇది నా రిక్వైర్మెంట్. సో ఇట్లా రావడానికి మనం అన్నిసార్లు ఫిల్టర్ అయ్యి అన్నిసార్లు బ్యాక్ ఎండ్లో క్వరీ ఫైర్ అయ్యి పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్ రిమూవ్ అవడానికి వీళ్ళు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చారు. అండ్ అదర్ థింగ్ ఇస్, మనకి ఇది క్లియర్ అవ్వాలి అట్ ఏ టైం. అలా బటన్స్లో క్లియర్ ఆర్ స్లైజర్స్ బటన్ ఇస్తే కనుక ఆల్రెడీ ఉందనుకుంటా, క్లియర్ ఆర్ స్లైజర్స్ జస్ట్ కంట్రోల్ పెట్టి ఇలా క్లిక్ చేయండి. సో మనకు అన్ని క్లియర్ అవుతాయి గైస్. సో దట్స్ ఆల్. సో దిస్ ద గుడ్ ఫ్యూచర్ గైస్. మనం చెప్పాలంటే ఎర్లియర్గా మనం బుక్ మాస్లా యూజ్ చేసుకున్న వాళ్ళం. సో దీన్ని ఓవర్కమ్ చేసి పవర్ బై టీమ్ వాళ్ళు మార్చ్లో ఫ్యూచర్ ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా గుడ్ ఫ్యూచర్ ఇది. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయాలన్నమాట. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ బటన్స్ ఉంటాయి గైస్. ఇక్కడ అప్లై క్లియర్ స్లైస్ మెయిన్లీ ఎందుకంటే ఆప్టిమైజేషన్ పర్పస్. సో క్వరీ ఆప్టిమైజేషన్. సో ఇన్ ఆర్డర్ టు డిక్రీస్ ద మోర్ లోడ్ ఆన్ పర్ఫార్మెన్స్, సో we are using apply all slice button, ఓకేనా. సో క్లియర్ ఆల్ స్లైస్ కూడా సిమిలర్గానే ఉంటుంది. సో దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ అప్లై ఆల్ స్లైస్ బటన్, క్లియర్ ఆల్ స్లైస్ బటన్ ఇన్ పవర్ బిఐ. సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.